హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా మెత్తగా, మృదువుగా, టేస్టీగా ఉంటాయి. ప్రతి పూరీ కూడా ఇలా పొంగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ పూరీలు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వరకు పూరీ పిండి వేసుకోవాలండి. ఇది పూరీ పిండి అండి, గోధుమ పిండి కాదు. పూరీ పిండి విడిగా మనకి అమ్ముతున్నారు కదా, ఆ పిండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్, ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్, ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలిపేసాం కదా, ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ ముద్ద అయ్యేలా కలుపుకోవాలండి. ఒకేసారి పోసుకుంటే జారైపోతుంది, పూరీలు సరిగ్గా రావు. ఇలా కలుపుకోవాలి గట్టిగా. ఇప్పుడు కలిపేసాం కదా, మూత పెట్టేసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అంత బాగా వస్తాయి. ప్రతి పూరీ కూడా పొంగుతూ వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ చేసుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్ రెడీ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. నేను ఒక గ్లాస్ పిండితో చేశాను కదా, ఇలా మీరు ఎన్ని గ్లాసుల పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడవనివ్వాలండి. ఇప్పుడు ఇది వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పూరీలు చేసుకోవాలి. ఒక ప్లేట్లో కొంచెం పూరీ పిండి తీసుకోండి. ఇప్పుడు మనం దేని మీద అయితే చేసుకుంటామో దాని మీద ఇలా పిండి జల్లుకొని ఒక బౌల్ తీసుకుని పూరీలు చేసుకోవాలి. మనం చపాతీలు చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో చేసుకోవడమే. నేను చాపింగ్ బోర్డు మీద చేస్తున్నానండి. ఇలా మీ దగ్గర చపాతీలు చేసుకునే పీట ఉంటుంది కదా, అది ఉంటే చేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక పూరీ రెడీ అయిపోయింది. ఇలా చక్కగా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే మళ్ళీ ఇంకో బాల్ తీసుకుని పిండి వేసుకుని చేసుకుందాం. ఇలాగ పూరీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోవడమే. ఇదిగోండి, మూడోది కూడా రెడీ అయిపోయింది. ఇలాగా మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు ఇలా చేసుకోవచ్చండి. పూరీలు అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఆయిల్ కాగింది వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి. హీట్ అయిన తర్వాత పూరీలు వేసుకుంటే బాగా పొంగుతాయి, చక్కగా వస్తాయండి. చూసారా ఎలా పొంగుతున్నాయో? ఇలా మనం పిండి నానబెట్టుకుంటే చక్కగా పొంగుతూ చక్కగా వస్తాయండి. ఇలా ప్రతి పూరీ కూడా పొంగుతూ వస్తుంది. ఒక పూరీ రెడీ అయిపోయింది కదా, ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుందాం. ఏమన్నా ఎగస్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మళ్ళీ అదే కడాయిలో ఇంకొక పూరీ వేసుకుని వేయించుకుందాం. ఇలాగన్నీ ఉదాహరణ తర్వాత ఒకటి వేసుకుని వేయించుకోవాలి. ఈ పూరీ కూడా వేగిపోయింది కదా, అదే ప్లేట్లో వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక పూరీ కూడా వేసుకుందాం. ఇలా పూరీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి. నేను మొత్తం పూరీలన్నీ వేయించడం చూపిస్తే మీకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఒక 3 పూరీస్ వరకు చూపించాను. ఇప్పుడు ఈ పూరీ కూడా వేగిపోయింది, ప్లేట్లో తీసేసుకోవాలి. ఇవిగోండి పూరీలన్నీ, ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతూ వస్తుందండి. మీరు ఇలా పిండి కలుపుకొని చేసుకోండి. చూసారా, చక్కగా మెత్తగా పొంగుతూ వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇదిగోండి పూరీ కర్రీ. పూరీలు చూసారా ఇలా మెత్తగా వస్తాయి. పూరీ పిండి వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఈరోజు చేసిన పూరీ కర్రీ కూడా పెడతాను. చూసారు కదా, మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.